నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని వైసీపీ నేత మాజీ మంత్రి రోజా చేసిన స్కామ్ రోజుకొకటి వెలుగులోకి వస్తుంది ఆమె చేసిన మరొక స్కామ్ 3 కోట్ల స్కామ్ బయటపడింది అయితే అసలు ఏం జరుగుతుంది అయితే ఇలాంటి డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అశోక్ గారు నమస్కారం నమస్తే అండి గత వైసీపీ హయాంలో రోజా చేసిన స్కామ్లన్నీ ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి మరి ముఖ్యంగా చూసుకుంటే 3 కోట్ల స్కామ్ ఇప్పుడు ఒకటి వెలుగులోకి వస్తుంది అసలు ఎలా చూడాలి దీన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్కదానిపైన విజిలెన్స్ దర్యాప్తులు చేయడం కానీ అనేక దర్యాప్తులు చేస్తానే వస్తున్నారు. ఈ టీటీడీలో జరిగినటువంటి దారుణాలు అంతా ఇంత కాదు గత వైసీపీ హయాంలో. అది ఏడ బయట పడతాదో అని చెప్పి రోజుకో ఎపిసోడ్ చేస్తూనే వస్తున్నారు. ఆ మధ్య గోవులు చనిపోయినాయని చెప్పి ఎట్లా అంటే వేరే వాళ్ళపైన ఒక పెద్ద బండరాయి వేసేస్తారు. వాళ్ళు ఏమో తప్పులు చేసిన వాళ్ళు కాదు, ఆ బండరాలు తీసుకొని బయటకు వచ్చి ఒరే తప్పులు మీరు ఇన్ని తప్పులు చేసినారు కదా నేను లోపు మళ్ళీ ఇంకొక బండరాయి వేసేస్తారు. అంటే ఈ బీఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్ అయి ఉన్నారు. దాంతోపాటు ఇప్పుడు బీఆర్ నాయుడు గారిని కనుక ఫోకస్ చేస్తే ఆయన వెనకలు ఏదైతే ప్రభుత్వం ఉన్నదో ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వం వాళ్ళపైన కూడా ఆ మరకలు అంటుతాయి. కాబట్టి ఒకటే టార్గెట్లో రోజుకొక ఇష్యూ చేస్తూనే వస్తున్నారు. ఈ క్రమంలో మీరు చెప్పినట్టు ఆర్కే రోజా గారు చేసినటువంటి 3 కోట్ల రూపాయల స్కామ్, అసలు ఆ స్కామ్ ఏంది అని ఆలోచన చేసి చూస్తే ఇప్పుడు మన ముంతాజ్ హోటల్ అనేది ఏదైతే ప్రభుత్వం స్వాధీనం చేసుకొని దాన్ని టీటీడీకి అందజేసింది. పరిహారంగా అది యాక్చువల్గా టూరిజం భూమి కాబట్టి మధ్యలో ఒక పెద్ద రోడ్డు ఉంటుంది. రోడ్డు కట్ సైడ్గానే ఇమ్మీడియట్గా అంటే ఆపోజిట్ రోడ్లోనే ఆ 20 ఎకరాలు టూరిజం పరిధిలో వాళ్ళకి అందజేసింది. ఎవరికైతే వెళ్ళాలో టూరిజం వారికి వాళ్ళకి ఆ 20 ఎకరాలు భూమి అందజేసింది. ఏది చెర్లోపల్లి ఏ దారిలో ఆడదాకా బాగానే ఉన్నది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి వచ్చి ఏం చేశాడు, పెద్ద స్కామ్లు ఉన్నాయి. ఇప్పుడు టీటీడీ కేంద్రంగా వాళ్ళు చేసినటువంటి స్కామ్లు కావాలని ఫేక్ ఎలిగేషన్లు చేయడం మొదలుపెట్టాడు. అందులో ఏంటంటే 100 ఎకరాలంట 1000 ఎకరాలంట ఈ యొక్క కూటమి ప్రభుత్వం టీటీడీని అడ్డబెట్టుకొని ఏందో దోచుకుంటుందని చెప్పి ఆయన మాట్లాడినటువంటి మాట. ఏదైనా సరే మీ దగ్గర సాక్ష్యాధారాలు కన్నా ఉంటే ఓపెన్గా పబ్లిక్ డొమైన్లోకి వచ్చి చెప్పండి, దానికి మేము సమాధానం చెప్పేదానికి ఉండాము. లేదంటే ఇప్పుడు సాక్షి పైన 10 కోట్ల రూపాయల నష్టం అదే ఏదైతే పరు నష్టం దాబడింది ఆ మాదిరి మీరు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి దమ్ముండోళ్ళు ధైర్యం ఉండేవాళ్ళే ఇలా చెప్పగలుగుతారు. కానీ అందరూ చెప్పలేరండి. మీరు నిజంగా తప్పు చేశారు అందుకు మేము చెప్తున్నామని చెప్పి ఓపెనెంట్ పార్టీస్ కూడా చెప్పొచ్చు కదా, కోర్టు పరిధిలో కూడా చెప్పొచ్చు. కాబట్టి వాళ్ళకి పైన 10 కోట్లు పరిహారం ఇచ్చే అవకాశం లేకుండా పోతుంది. ఒకవేళ వీళ్ళు నిజాయితీ పరులైతే వీళ్ళు చెప్పేది అబద్ధమైనప్పుడు వీళ్ళు ఆటోమేటిక్గా నష్టపరిహారాలు కూడా వేయగలుగుతారు. ఇప్పుడు ఆయన అన్ని 100 ఎకరాలు 1000 ఎకరాలు దోచుకున్నారని చెప్పి ఎక్కడ దోచుకున్నారు ఏం చేశారని వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి టీటీడీ యొక్క ధర్మకర్తల మండలి ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ టీటీడీలో అవకతవకలు జరిగినాయి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో కావచ్చు గత ప్రభుత్వంలో కావచ్చు అని వెలికి తీసే ప్రయత్నం చేయగా నివ్వెరపోయే విషయం రోజా గారు ఏదైతే చేశారో కింద దాదాపు 30 ఎకరాల్లో భూమిని వాళ్ళ దగ్గర విల్లాలు కట్టుకునేదానికి 3 కోట్ల రూపాయలు అవి కూడా కమిషన్ రూపంలో తీసేసుకునేది. ఏంది అసలు అనే దగ్గరలో ఉంది కదా నగిరి ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి ఈ తిరుమలకు ఎంత కోతవేట దూరం ఉంది, ఎంత ఒక 40 కిలోమీటర్లు వేసుకోండి. ఆ నగిరి నుంచి ఇక్కడికి వచ్చే లోపు సరిపోతుంది. అంటే అతి తక్కువ టైంలో ఈవిడికి వెసులుబాటుగానే ఉంటుంది. ఒక మన పదవి కల్పించడం వాళ్ళు అవుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఈవిడికి ఒక బాధ్యత అప్పచెప్పినారు. కానీ ఆవిడ చేసినటువంటి నిర్వాహకం ఏంది, ప్రతి దాంట్లోనూ డబ్బులు దండుకోవడమే. మనం చూసాం వీఐపీల దగ్గర డబ్బులు తీసుకొని టికెట్లు ఇచ్చింది, లేకపోతే సాధారణ భక్తుల దగ్గర కింద నుంచి బస్సుల్లో టికెట్లు అమ్ముకునే వ్యవహారం, అదే కొన్ని 100 కోట్ల వ్యవహారం ఉన్నది. దాన్ని బయటికి తీసేదానికి ఇప్పటికే తలమునకలు అవుతున్నారు. ఏది దాని విత్ ప్రూఫ్స్ కావాలి కదా. ఊరికి వీళ్ళ మాదిరి ఎలిగేషన్ చేస్తే టీడీపీ వాళ్ళకి జనసేన వాళ్ళకి సింపుల్ పెద్ద పని ఏం కాదు. ఇలా ప్రతిదానికి విత్ ప్రూఫ్స్ బయటికి తీయడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ఇట్ ఈస్ టేకింగ్ సమ్ టైం. ఈ క్రమంలో ఈవిడ 3 కోట్ల రూపాయలు వెసులుబాటుగా డబ్బు తీసుకోవడం చూడండి, మీకు ఫ్లాట్లు కట్టుకోండి అని చెప్పి ప్రైవేట్ వ్యక్తులకు. ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వం ఏం చేస్తుంది, భవిష్యత్తులో ఎవరైతే టూరిస్టులు ఉంటారో రానున్న బాబు గారు ఒక పక్క నినాదం ఇస్తున్నారు ఎక్కువ మంది పిల్లల్ని కనండి అనే దానికి ఒక పెద్ద లాజిక్ చెప్తున్నారు. ఆ లాజిక్ చెప్పడానికి ఒక సపరేట్ వీడియో పడుతుంది. సరే, ఇలా రానున్న కాలంలో జనాభా పెరుగుతారు కాబట్టి తిరుమలలో కూడా తొక్కిసలాట్లు పెరుగుతాయి కాబట్టి వాళ్లకు వసతులు కల్పించే విధంగా దగ్గర ఏదైతే భూమి ఉంటుందో దానికి దేవుడి కోసం టీటీడీ పరిధిలోకి తీసుకురావాలని చెప్పి వీళ్ళకు ఆలోచన బాగుంది. అట్లా కాకుండా ముంతాజ్ హోటల్ అని చెప్పి మనం చెప్పేది లక్ష్మీ నివాస్ అనేది ఈ యొక్క భూమి కావచ్చు, ఈ 30 ఎకరాలకు సంబంధించిన భూమి కావచ్చు ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేసేసి వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకున్నారు. ఇది పెద్ద స్కాము. 3 కోట్ల రూపాయలు మీకు చిన్నదాకా కనిపించవచ్చు, దాని వెనకాల ఉన్నటువంటి ఎంత పాపం అది. అదిగాక మనం ఆల్రెడీ రోజా గారి గురించి మాట్లాడితే ఆ 119 కోట్లు ఆడదాం ఆంధ్ర దాని కింద ఆ గార్డుల పైన జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ, కిట్లుకి లేకుండా ప్యాడ్స్కి ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పెట్టి నాసిరకం బ్యాట్లు వాడి ఆ బ్యాట్ వచ్చి 20,000 రూపాయలు ఒక్కొక్క బ్యాట్ వేల కట్టడం.
దాన్ని సరే 20,000 రూపాయలు కాదని మీరు ఎట్లా చెప్పగలుగుతారో అశోక్ అని మీరు నన్ను అడగచ్చు. అయితే దాన్ని క్వాలిటీ చెక్ కోసం ఏ కంపెనీ ప్రొవైడ్ చేసిందని చెప్పి ఆ కంపెనీ వాళ్ళ యొక్క నార్మ్స్ ఉంటాయి కదా, ఎంత క్వాలిటీతో తయారు చేశారని చెప్పి ఆడిపోతే దానివల్ల 1,500 1,400 కాల దాన్ని కాస్త 20,000 రూపాయలు బిల్లులు వేసి ఈ రకాన 119 కోట్ల రూపాయలు సింపుల్గా కాలేదండి స్కాము. ఈ రకాన ఆవిడ కావచ్చు, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కావచ్చు, కలయుక్త అది ఒక పెద్ద స్కామ్. ఒకటి కాదు, రెండు కాదు, మరో రకాన ఇప్పుడు నగిరి దగ్గర ఏదైతే టోల్ గేట్ ఉందో, టోల్ గేట్ దాటిన తర్వాత ఆడ భూములు కబ్జా చేసినది వాళ్ళ అన్నోళ్ళని, అదే వాళ్ళ సోదరులను వాడుకొని అన్నీ చెప్పేది కూడా పెద్ద ఎలిగేషన్ ఉన్నది. అది కాక మండలానికి ఒకరిని చప్పున దాదాపు 5 మంది వాళ్ళ మరుదుల్ని, వాళ్ళ అన్నదమ్ముల్ని వాడుకొని నగిరిలో ఇసుకలు ఓడుకోవడము, ఈ రకాన్ని అక్కడిక్కడ డబ్బులు సంపాదించింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా భరించాడో కానీ ఈవిడ్ని ఎవరికైనా అది ఉదాసీనత వస్తుందిలే. ఆ రాజే దొంగైనప్పుడు ఇంక ప్రజలు ఏ విధంగా ఉంటారో వాస్తవంగా. విజిలెన్స్ పూర్తి అయిపోయింది, ఇక నెక్స్ట్ రోజు అరెస్ట్ కాబోతుందని వస్తుంది, నిజమే అంటారు, ఏమంటారు దీన్ని? 100% అవుతుందని నేనైతే భావిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా టైం ఉంటుందేమో కానీ ఈవిడ ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్టు ఈవిడికి ఖచ్చితంగా ఏది సింపతి వస్తుందేమో అని చెప్పి నమ్ముతుంది. ఈవిడికి సినీ వర్గంలో ఏదైతే సినీ అభిమానులు ఉంటారో 100లో 1-2 కూడా అభిమానులు ఉంటారని నేను అయితే కరాఖండిగా చెప్పగలుగుతా. అట్ట అభిమానులు లేకపోయా, నగిరిలో కూడా అభిమానులు లేకపోయా, ఆశ పొలిటికల్ లీడరు రెంటికి చెడ్డ రేవడలాగా తయారైపోయింది ఆమె బతుకు. అటు పొలిటికల్ ఇండస్ట్రీలోనూ పని రాక, ఇటు జబర్దస్త్ టీవీ షోలకు కూడా పనికి రాకుండా తయారైపోయింది. కాబట్టి ఈవిడ చేసినటువంటి స్కామ్స్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆదరించడు. తాను దూరం సందులేదు మెడకేమో డోన్ అనే సామెత ఒకటి ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారే తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఈవిడ పరిస్థితి ఆయన ఏం చూడగలుగుతాడో? పెద్ద పెద్ద లాయర్లు పెట్టుకోవచ్చు కాక, ఏదో బేసిక్గా బెయిల్ తెచ్చుకోవచ్చు కాక, కానీ ఈ కేసు ఎప్పటికీ వీగిపోదు. ఒకటి కావాలంటే ఇంకొక కేసు పడతానే ఉంటుంది. మనం ఆల్రెడీ చూసాం కాకాని గోవర్ధన్ రెడ్డి గారి విషయం. ఒక కేసు పడినాక అది వెంటనే వేరే కేసులు కూడా పడతా వస్తాయి. ప్రతి ఒక్కరూ ధైర్యంగా, ఎవరైతే గతంలో ఆవిడ బెదిరించిన దాఖలాలు కూడా ఉన్నాయి వాళ్ళు కూడా వచ్చి కేసులు పెట్టేదానికి సిద్ధంగా ఉన్నారు. ఆవిడ వన్స్ అరెస్ట్ అయిన తర్వాత. అదండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలండి.